అందరికీ నమస్కారం. నిన్నటి దినము మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి మీద నువ్వు శుద్ధపూసవా అని కొన్ని ఆరోపణలు చేశాడు. నేను కాదు, నువ్వు కూడా శుద్ధపూసవ కాదు అని చెప్పే ప్రయత్నం చేసినాడు. అసలు ఎమ్మెల్యే గారికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఎమ్మెల్యే గారు శుద్ధపూసే అని చెప్పడం కోసం, అది ఎట్లా అని వివరించే దానికోసం ఈరోజు మేము ముందర కూర్చున్నాం. ఇది 2 కోట్ల రూపాయల 271 టన్నుల స్టీల్ ప్రొద్దుటూరు హౌసింగ్ స్కీమ్ కోసం, పేదల గృహ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన స్టీలు మార్కెట్ యార్డ్ గోడౌన్లో పెట్టింటే అది మాయమైంది అనే దాని మీద చర్చ. మార్కెట్ యార్డ్ గోడౌన్లో పెట్టిన స్టీల్ మాయమైంది. దీంట్లో ఇది నిర్వివాదం అంశం. ఆయన ఒప్పుకున్నాడు, మనం ఒప్పుకున్నాం. తేలాల్సింది ఇది ప్రభుత్వ సొమ్ము కాబట్టి తేలాలా అని అందరం కోరుకుందాం. నువ్వు కూడా అది అడిగినాం. కానీ ఇది అట్టదిప్పి మా మెడకు చుట్టేదానికి ప్రయత్నం చేసినాడు. ఇది తప్పు. ఇట్లాంటి ఆరోపణలు చేసి ఇది శుద్ధంగా మంచిది కాదు. దాన్ని తెలుసుకో, చరిత్ర అది మొత్తం డీటెయిల్స్ అయినా తెలుసుకొని నేను మాట్లాడాలి. ఈ పర్చేజెస్ 2022లో జరిగినాయి. స్టీల్ పర్చేజెస్ 2000 యాక్చువల్గా వాస్తవంగా ఈ పర్చేజెస్ జరిగినాయా? పర్చేజ్ జరగకుండానే బిల్లులు చేసి డబ్బులు దొబ్బేసినారా, లేకపోతే స్టాక్ తెచ్చి నిజంగా అమ్ముకున్నారా? ఇది దేవుని తెలియాలా. నేను ఇప్పటి వరకు అంత డీటెయిల్స్ లేకపోలే. ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ స్టార్ట్ అయింది. డీటెయిల్స్ అన్ని వస్తాయి వేటికి. కానీ ఆడ ఉండే స్టాక్ అంటే వీళ్ళ రికార్డులలో స్టాక్ ఉంది అని రాసుకుంటూ వచ్చినారు. ఎందుకంటే అది యూటిలైజ్ కాలేదు కాబట్టి. మెటీరియల్ కొన్నట్టుగా, కొనేది ఇక్కడ ఉన్నట్టుగా. నిజంగా కొన్నారా? కొనకుండా బిల్లులు చేసుకున్నారా? కొని అమ్ముకున్నారా? ఇది ఇప్పటిదాకా తేలని విషయం. వాస్తవంగా ఇది అసలు వెలుగులోకి ఏ విధంగా వచ్చింది? వెలుగులోకి రావడానికే ఎమ్మెల్యే గారు కారణం. ఏమిటి? రాజశేఖర్ అని ఒక ఈఈ గారు ఉన్నారు, ఈ మధ్య రిటైర్ అయినాడు. ఈ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి అతనికి స్టాక్ రికార్డులు చూపిస్తున్నారా నాయన మీరు? 271 టన్నుల స్టాక్ ఉందని చూపిస్తున్నట్టు ఆ గోడౌన్లో ఏముందో నాకు చూపించండి, నాకు మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పితే ఈ సుబ్రహ్మణ్యం రాజశేఖర్ అనే ఈ ఛార్జ్ తీసుకునే నుంచి ఒక్కరోజు కూడా గోడౌన్ ఓపెన్ చేస్తే అంటే మెటీరియల్ చూపిలే. ఒక్కరోజు కూడా కన్సెంట్ ఈ మెటీరియల్ చూడలే. ఈయన చూడలేదని ఈ 2-3 సార్లు పీడీకి లెటర్లు పెట్టినాడు. నాకు ఈ చూపించమంటే, నాకు స్టాక్ హ్యాండ్ ఓవర్ చేయమంటే ఇటు చేయడం లే. సుబ్రహ్మణ్యం నా మాట వినడంలే. మీరు చర్యలు తీసుకొని ఓపెన్ చేయించి నాకు స్టాక్ చూపించండి అని. ఆ విషయం అట్టా ఇట్ట తెలిసి మనకు తెలిస్తే ఎమ్మెల్యే గారు పీడీకి ఫోన్ చేసినాడు. దాదాపు 1.5 months 2 months అయింది. ఇప్పటికి 2 నెలలు. అంటే ఇది ఓపెన్ చేసింది 15 రోజులు అయితే, అంతకుముందు 1.5 months నుంచి పీడీ గారు వచ్చి స్టాక్ ఓపెన్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి గోడౌన్ ఓపెన్ చేస్తురండి అని. గోడౌన్ ఓపెన్ చేస్తురండి అని ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే, సార్ అది బీగాలు కనపడలే, అది వాడికి ఆడనో ఉన్నాడు, వాని దగ్గర ఉన్నాయంట. ఇట్లా దాదాపు 1 నెల రోజులు గడిపినాడు. 1 నెల రోజులు గడిపి మళ్ళా తర్వాత 1 నెల రోజులు ఏమయ్యా పీడీ మళ్ళీ ఇంకా రావడం లేదని మళ్ళా ఫోన్ చేస్తే, సార్ అది ఓపెన్ చేయాలంటే 25,000 ఖర్చు అవుతుంది, ఖర్చు ఎక్స్పెన్సివ్ అది, కాబట్టి అది కష్టం సార్ తీయాలంటే అట్టా ఇట్టా అని మళ్ళీ మాట్లాడినాడు. అండ్ ఆయన 25,000 నేను ఇస్తారా అని వచ్చి తీస్తురా, గోడౌన్ ఓపెన్ చేస్తురా అని బలవంతం చేస్తే, తర్వాత వారం రోజులకు 15 రోజులకు వచ్చి గోడౌన్ ఓపెన్ చేసినారు పగలగొట్టి. అప్పుడు లేదు. ఈ పీడీ కూడా తెలుసు లోపల లేదనే విషయము పీడీకి ముందే తెలుసు. మరి పీడీ ఇతను ఛార్జ్ తీసుకుని ఇతను వచ్చిన తర్వాత అమ్ముకున్నారా, ముందే అమ్ముకున్నారా, లేకపోతే ముందే అమ్ముకున్నారు కాబట్టి తెలుస్తుంది అనే విషయంతో ఇతను కుమ్మక్కైనారా, అతనికి డబ్బు ఇచ్చి? ఇవన్నీ కూడా తెలియాలా. నువ్వు పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు ఆ పీడీని పెట్టిన సాక్ష్యాన్ని కేసులు పెట్టి నువ్వు పీడీ పలానా రోజు వరకు ఉంది అని చెప్తున్నావు. అసలు అది ఓపెన్ చేసింటే కదా ఆ రోజు. సెప్టెంబర్ 25 సంవత్సరం, పోయిన సంవత్సరం పీడీ వచ్చి ఓపెన్ చేసి స్టాక్ ఓకే మేము చూసినప్పుడు బాగున్నాయి అని చెప్పి నీకు 2-3 సార్లు పెట్టినాడు ఈ రాజశేఖర్. నా గోడౌన్ స్టాక్ హ్యాండ్ ఓవర్ చేయని ఇన్ రైటింగ్ లెటర్స్ పెట్టినాడు. లేదు, అసలు స్టాకే చూపిలే, గోడౌనే ఓపెన్ చేయలే. గోడౌన్ ఓపెన్ చేయాలంటే 25,000 ఖర్చు అయితే అది నాకు కష్టం సారినావు. అట్లతోటి సెప్టెంబర్ 25 దాకా ఉండాలి స్టాక్. రికార్డులో వాళ్ళు ఏదైతే రాసుకున్నారో, ఏ పొద్దుడు దాకా ఎంటర్ చేసుకున్నారో ఉందని ఆ రికార్డును చూపిస్తున్నారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వాళ్ళు ఆఫీషియల్ రికార్డ్స్ ఏం చేస్తారు? ఏ పొద్దుడు దాకా రికార్డు రాసుకుంటే ఆ పొద్దుడు దాకా ఇది కరెక్ట్ అని చెప్తారు. మళ్ళీ మాయమైందని దానికి చెప్పేది ఇంకోటి కూడా ఏం కారణం ఏం చెప్తున్నారు తెలుసా? గోడౌన్ల దగ్గర నుంచి మున్సిపల్ స్కూల్ గోడ ఒకటి పాల్గొట్టుకుని ఆ పక్క కట్ట ఎత్తకపోయినారు, బండ్లు అట్టు పోయినాయి. గోడ పాల్గొట్టకుండా అంటే ఇక్కడ రాయల్గా బీగాలు తీసుకుని పోయినారు. మళ్ళీ బీగాలు తీసి పక్కన గోడ ఏమన్నా ఎవరికి కనబడకుండా ఏమన్నా వేసిపోయినారా? పోయినారు. మున్సిపల్ స్కూల్ గోడ పాల్గొట్టింది. మున్సిపల్ స్కూల్ గోడ పాల్గొట్టింది అవద్దు. తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇక్కడ మన పూజ చేస్తే మున్సిపల్ గ్రౌండ్స్ లో జరుగుతా ఉంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఏదో జరిపినారు. శ్రీనివాస కళ్యాణం జరిపే రోజు మున్సిపల్ స్కూల్ గోడ పాల్గొట్టినారు.
ఆ గోడ పగలగొట్టిన దాన్ని నువ్వు ఈ రోజు దొంగతనాన్ని ఇది ఆ గోడ పగలగొట్టి దొంగతనం తెలుసుకున్నారని చెప్పి చెప్తున్నారు. అలా సాక్ష్యంగా అందరు దొంగలు మీరు దొంగలు చూడయి వాళ్ళే మళ్ళీ దొంగ అనేసినట్టుగా ఉంది. ఇది అలాగే దొంగ బయటికి వెళ్తే ఎత్తుకొని కొత్త బయటికి పోయి దొంగ అని అంటే దానికి పోతాడు ఇది ఫోకస్ పోతాడనే విధంగా అరుస్తున్నాడు. అసలు దీనికి అది నిజంగా ఇదంతా కూడా 2 కోట్ల రూపాయల స్కామ్ అంటున్నా. ఇది పక్కన పెట్టు. నీ హౌసింగ్ స్కీమ్ ఇదే ఇంతవరకు ఇది క్లియర్ అయిపోయింది కదా. ఇది కొండారెడ్డి అమ్ముకుంటే కొండారెడ్డి దాంట్లోకి పోయింది ఐరన్ అన్నారు అపార్ట్మెంట్లోకి అని. ఈడ 2 కాంట్రవర్సీలు. ఒకటి అపార్ట్మెంట్ సక్రమమైందే. నేను ఇంతకుముందు ఒకసారి ఒక ప్రెస్ మీట్ లో పెట్టినాడు ఎవరితో భూముల గురించి, ఒకసారి చర్చి భూములో సంథింగ్ ఏదో వేరే దళితులది ముస్లింలది ఏదో భూముల గురించి ఒకసారి మా నాన్నగారు ఆరోపణ చేస్తే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డిఏడబ్ల్యూ అపార్ట్మెంట్ లో అంత సక్రమమే, అది నాకు వరదరాలి ప్రత్యర్థి అయినా నేను సక్రమం ఉంటే సక్రమమే చెప్తా, అది సక్రమం కాదు సక్రమమే అని మాట్లాడినాడు. ఎలక్షన్ టైంలో ఇది అక్రమ నిర్మాణం చేస్తున్నాడని మళ్ళీ మాట్లాడినాడు. తను ఎలక్షన్ రోజు ఇది పబ్లిష్ చేసింది, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినది, వాళ్ళు పోస్ట్ చేసినది ప్రింట్ తీసుకున్నామంతే. వాళ్ళు పోస్ట్ చేసింది 29/4/2024లో పోస్ట్ చేసినారు. 29/4/2024 అంటే ఎలక్షన్ జరిగే సందర్భంలో. దీంట్లో ఆ రోజుకి మీరు పోస్ట్ చేసేటప్పటికి కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది. అపార్ట్మెంట్ స్ట్రక్చర్ స్టీల్ ఎక్కడ వాడతారు, స్ట్రక్చర్స్ లో వాడతారు, కాలమ్స్ లో స్లాబ్స్ లో వాడతారు. కాలమ్స్ స్లాబ్స్ అన్ని అయిపోయినాయి మీరు పోస్ట్ చేసే నాటికి. వాస్తవంగా మార్చి నాటికి మేము అయిపోయినాయి. ఇది వాళ్ళ ఫోటో ఎప్పుడు తీసుకున్నారో తెలియదు. లాస్ట్ స్లాబ్ జరుగుతా ఉంది, అది అప్పటికి పోస్ట్ చేసినది. మాది అపార్ట్మెంట్ మార్చి ఆఖరుకు పోయిన 2024 మార్చి ఆఖరి నాటికే మా కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్స్ పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. ఇంత వివరణ ఆ 2 కోట్ల స్టీల్ కోసం ఇచ్చుకోవాల్సిన పనిలే. నేను దొంగతనం చేసేవాళ్ళమా? దొంగలు అస్సలు దొంగలు ఎవరంటే ఇప్పుడు తేలాల్సిండేది ఆ దొంగతనం గురించి మాట్లాడడం కాదు. వాస్తవంగా అయితే హౌసింగ్ స్కీమ్ అనేది మొత్తం స్కామే. దీంట్లో అతిపెద్ద స్కామ్ ప్రొద్దుటూరులో జరిగినది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఇప్పుడు 2 సార్లు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? అయ్యా ప్రొద్దుటూరు అనే ఊరు పుట్టినాల నుంచి 33,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఈ పొద్దుటి దాకా నిన్నటి ఎలక్షన్ దాకా 33,000 ఉంటే 23,000 ప్లాట్లు కావాలని చెప్పి వీళ్ళు అప్లై చేసినారు. ఇది పెద్ద స్కామ్, డబ్బులు దొరికిదానికి చేసినారు. దీని మీద ఎంక్వైరీ జరగాల. దాంట్లో కూడా ప్రజల నుంచి ఇక్కడ ఉండే రేట్లు, గవర్నమెంట్ రేట్లు కానీ సబ్ రిజిస్టార్ రేట్లు పెన్షన్ చేసినారు. దాదాపు 115 ఎకరాలు రామేశ్వరం పొలము ప్రభుత్వ రేట్ అయితే 11 లక్షలే. కొన్నేది 11 లక్షలు, 12 లక్షలు, అంతకు మించి అయితే లేదు. వాస్తవంగా మీరు రామేశ్వరం పొలానికి మీరు ఎందుకంటే ప్రెసిడెంట్ దగ్గర మీరు వివరణ కావాలంటే మీరు పోయి పొలంలో రైతులతో విచారించుకోవచ్చు, ఊర్లో పిల్లలతో. అదేవిధంగా మీనాపురము కొత్తపల్లి పంచాయతీలో, బొల్లవరం పంచాయతీలో కొట్టిపాడు రోడ్లో కొన్నారు. రామేశ్వరం పొలంలో కొనేది 11 లక్షలు, దాన్ని 27 లక్షలకు కొన్నారు. గవర్నమెంట్ తో కొనిపించినారు. 11 లక్షలది ల్యాండ్ అక్వైరీ చేసి 27 లక్షల రూపాయలు గవర్నమెంట్కి అమ్ముతారా? ఇంకొకటి ఇక్కడ మిగతాది మీనాపురం కానీ కొట్టిపాడు రోడ్లో కానీ ఇప్పటికీ మీరు రైతులు విచారించినా కూడా ఈ పొద్దు కూడా చెప్తారు వాళ్ళు తీసుకునేది వాళ్ళకి వచ్చిన రేట్ ఎంత అని. 12 నుంచి మాక్సిమం 20 లక్షల రూపాయలు ఏ రైతు తీసుకోలే. ఈ మొత్తం 480 ఎకరాలు కొన్నారు. 480 ఎకరాల్లో యావరేజ్న కొంత 27 లక్షలు, కొంత 40 లక్షలు అయితే యావరేజ్ 35 లక్షల రూపాయలు గవర్నమెంట్ తో కొనిపించినారు ల్యాండ్. కానీ రైతులకు వచ్చిండేది 12 నుంచి 20 లక్షల రూపాయలు లోపే వచ్చింది. మాక్సిమం ఒక 15 అనుకో, 18 నుంచి 20 లక్షల రూపాయలు ఏడపోయిందా? ఇది మీ అసలు స్కామ్. అన్నిటికంటే గుర్తించాల్సినది. ఇంక సాక్ష్యాలు ఉండవు, ఎందుకంటే రైతులు పెద్ద డబ్బులు, రైతులు పెద్ద డిపి విధాలు తీసుకున్నారు, అగ్రిమెంట్ పెట్టుకొని చెక్కులు తీసుకున్నారు. అసలు స్కామ్ ప్రజలు గుర్తించాల్సింది. ఇదేదో ప్రభుత్వం ఉరిశిచ్చబడతాది, దీంతో ప్రూవ్ అవుతుంది నేను చెప్పడంలే. జరిగిన వాస్తవం ప్రజలు గుర్తించండి. అది రాజమౌళి ప్రసాద్ మాట తీరుతో నిన్న ఒకే విషయాన్ని దాదాపు 33 నిమిషాలు సేపు చెప్పినాడు. ఆడ జరిగింది వరదలాడి చూసినా వరదలాడి సుద్దపూస కాదు అని ఇంతేనా చెప్పిండేది. నేను 2 నిమిషాలు వివరణ ఇచ్చిన. ఆ 2 నిమిషాల్లో చెప్పిన సబ్జెక్ట్ 33 నిమిషాలు సేపు కొద్దాగా అదే చెప్పినాడు. ఇది ఈ భూమి ఆడబోయింది, భూమి విలువ ఎందుకు ఇంత ధర పెట్టి కొనాల్సి వచ్చింది? ఈ రైతులు మేలు చేసినారా మీరేమన్నా? ఇంత దోసుకొని దీన్ని ఎంత అంటే టోటల్ వాల్యూ 480 ఎకరాలు 162 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు. 162 కోట్ల రూపాయల్లో దాదాపు 80 కోట్ల రూపాయలు పక్కకు పోయింది. 85 కోట్ల రూపాయలు ఇక్కడ పెద్దలకు వాళ్ళ చేతిలోకి మునిగిపోయింది. ఇది కాకుండా కన్స్ట్రక్షన్ కు 157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. ఇప్పటికి సిమెంట్ గానీ, ఇసుక గానీ తయారైనటిని 115 ఇల్లు ఎట్టట్టున్నాయి తెలిసిన మొత్తం 362 కోట్లు పోతే మీరు కట్టిన ఇల్లు ఇట్టున్నాయి. 110 ఇల్లు కట్టితే కట్టిన ఇల్లు ఇట్టున్నాయి.
ఇంటికి 2 కోట్ల రూపాయలు ఖర్చు. ఇప్పుడు పేదలకు పెంచిన ఇళ్లకు పేదలకు కోసం చేసిన హౌసింగ్ స్కీమ్ పేరుతో జగనన్న కాలనీ అనే పేరుతో మీరు పెట్టి 362 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఎంతమంది ఇళ్లలో చేరినారా? ఇళ్లలో చేరింది ఎంతమంది ఉన్నారు? 15 మంది 20 మంది ఇళ్లలో చేరిన వాళ్ళు ఉన్నారు. అయిపోయింది అనేటి మీరు 115 ఉన్నాయి. 115 ఇళ్లలో కూడా ఈ స్థాయిలో ఉన్నాయి. గోడలు కొన్ని అయితే ఇంకా ఈ పునాదుల్లోనే ఉన్నాయి. ఇంత ఖర్చు పెట్టి ఇంత దోపిడీ చేసి మళ్ళీ మీరు గుడ్డ కాల్చి ముఖం మీద వస్తామని ఎమ్మెల్యే గారి మీద వేస్తారా? ఓడిగుండుకు మోకాలికి మీరు చుట్టినట్టుంది. ఏమన్నా అర్థం ఉంది దీంట్లో? గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోయిందంట. గవర్నమెంట్ ఎవరైతే ఈ పీడీ చెప్తున్నాడో పీడీనే చూడలే, ఓపెన్ చేయలే, ఎప్పుడు పోయిందో తెలియదు. ఇదంతా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగితే ఆ పొద్దు అసలు దోషులు అంటే ఆ పొద్దు కూడా నీ పేరు వచ్చాయని మేము చెప్పడంలే, కానీ దోషులు అనేది తేలుతారు. ఎందుకంటే ఊడి చేసినా కూడా ఆఖరికి పోయేది ఉద్యోగస్తులే. నీకు తెలుసు కాబట్టి చాలా ధైర్యంగా కేకలు మీసాలు చెబితే కేకలేస్తున్నావు. కానీ ఎవరు పాపం చేసినారని ప్రొద్దుటూరు ప్రజలకు మాత్రం చాలా స్పష్టంగా తెలుసు ఈ పాపంలో భాగస్వాములు ఎవరనేది. అది ఒకటి గుర్తు పెట్టుకోసాలి. నేను పొద్దాగా నిజాయితీపరుని నేను నిరూపించుకోవాలనే నువ్వు చెప్తే నేను అవినీతిపరుని అవుతాను. కాబట్టి నా ప్రాతిపత్యాన్ని రుజువు చేసుకునేదానికి పొద్దాగా నేను శీల పరీక్షకు కాల్సిన పనులే. ఆ శీల పరీక్ష చేయించుకోవాల్సిన పనులే. ప్రొద్దుటూరు ప్రజలకు అన్ని తెలుసు, అన్ని గమనిస్తుంటారు. ఎమ్మెల్యేకి ఓట్లేసిన వాళ్ళకి, వరదారెడ్డికి ఓట్లేసిన వాళ్ళ మనసుల్లో కూడా తానే ఉన్నాయంట. మేము నీ దగ్గర పోయి 1000 మందిలో కూడా మేమే ఉంటామంట. అయితే ఇవన్నీ మానుకొని ఆత్మసాక్షి ఒకసారి నీ ఆత్మను పరిశీలన చేసుకుంటే ఎవడు దొంగ, ఎవరు ఏం చేసినారు, వాళ్ళు ఎట్టేటోళ్ళు మీరెట్టేటోళ్ళు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఏదో ఒక ఆరోపణ ఎవరితో అన్యాయం ఉంటా అలాగే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటా, ఏదో ఒకటి చెప్తానే ఉంటా. ఈ 2 ఏళ్ళు వాళ్ళ మీద ఏదో ఒకటి వేస్తానే ఉంటానని నువ్వు ఏదో ఒకటి వేస్తానని ప్రజలకైతే తెలుసు. నువ్వు మాట్లాడుతానని నిజం అబద్ధం. నేను ఇది ఆరోపణలో ఆయన చేసినాడు కదా, ఈ శీల పరీక్ష కోసం నేను చేయడంలే, లేకపోతే ఇది నన్ను అవినీతి పడు అనుకుంటాను ప్రొద్దుటూరు ప్రజలు ఓట్లు వేయడం, లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ రాజకీయం కోసం నేను చేస్తున్నారని కూడా అనడంలే. ఈ విధంగా నిజాయితీ అనేది మా నైజం. మేము ఆ విధంగా ఉంటాం. నేను ఎవరి కోసమో ఎవరైనా అనుకుంటారనో లేకపోతే పబ్లిక్ ఓటేలు దానికోసం ఉండడంలే. నాకు ఒక ఆత్మసాక్షి అనేది ఉంది. భగవంతుడు ఒకటి ఉన్నాడనేది ఒకటి నమ్మకం ఉంది. వాళ్ళ కోసం మేము నిజాయితీ ఉండదాము, సాధ్యమైనంత వరకు పద్ధతిగా బతుకుతామని బతుకుతాను. నీ కోసం వాళ్ళ కోసం అనేది కాదు. ఎక్కువ ప్రచారం చేసి దోషులు ఎవరు, కనీసం దోషులు స్కీములో అన్యాయం జరిగిన విషయమైనా కూడా ప్రొద్దుటూరు ప్రజలకు తెలియాలి. దానికోసం మీరు విస్తృతమైన ప్రచారం చేయమని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే 15,000 ఇళ్లు కడుతున్నామని చెప్పి 15,000 ఇళ్లకు సంబంధించిన సిమెంట్ వచ్చింది, స్టీల్ వచ్చింది, డోర్స్ వచ్చినాయి, విండోస్ వచ్చినాయి, ఎలక్ట్రికల్ సామాన్ వచ్చింది, కానీ ఇల్లు లేవు. ఇసుకే ఎత్తినారు. 15,000 ఇళ్లకు కావాల్సిన ఇసుక అంతా పోయింది. ఇండ్లు ఎట్టపోయినాయి, ఎట్టపోయినాయి ఇండ్లు. 15,000 ఇళ్లకు సంబంధించిన స్టీల్ తెచ్చుకుండ్రి, సిమెంట్ తెచ్చుకుండ్రి, ఇసుకే తెచ్చుకున్నారు, డోర్లు విండోలు తెచ్చుకున్నారు, ఎలక్ట్రికల్ సామాన్లు తెచ్చుకున్నారు. ఇన్ని ఎట్టపోయినాయా? ఎలకలు తిన్నాయా? ఎలకలు తింటే ఎలక్ట్రికల్ సామాన్లు కావాలంటే ఎలకలు కొట్టినాయంటే కొట్టినాయి అనుకోవచ్చు. లేదా దొంగతనం జరిగిందంటే అట్టాడేది చిన్న చిన్న ఎలక్ట్రికల్ సామాన్లు అది దొంగతనం. ఇంత భారీగా కుంభకోణం చేసి జరిపి మళ్ళీ మీరే దొంగ అని కేకలేస్తారా? అంటే కలియుగం వచ్చింది అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇంతకంటే అన్యాయం లేదు ఇంట్లో. కలియుగ సిమ్టమ్స్ అంతమయ్యేదానికి వచ్చిందో లేకపోతే నేటేటోళ్ళు ఉంటే తొందరగా అంతమవుతుందో తెలియదు. నేటేటోళ్ళు ఉన్నారంటే ఆ పదవిలో తొందరగా కలియుగం పూర్తి అయిపోతుంది.